హలో అండి, నమస్తే. నేను మీ ప్రవీణ్. వెల్కమ్ బ్యాక్ టు ఆర్గానిక్ ప్రభ. ఈరోజు ఒక చిన్న హెల్ప్ఫుల్ వీడియో మీ అందరికీ కూడా షేర్ చేస్తున్నానండి. సో ఇది నేను పాటించే వీడియో ఎప్పుడు కూడా. సో మీ అందరికీ కూడా హెల్ప్ఫుల్ అవుతుందని నేను ఇవాళ మీతో షేర్ చేస్తున్నాను. సో ఈ వీడియో ఏంటి అంటే, మనకి మందార మొక్కలు కానీ, గులాబీలు కానీ, మన తోటలో ఏవైనా పూల మొక్కలు రెగ్యులర్గా పువ్వులు పూయకపోవడం, లేదంటే చాలా రోజుల వరకు పువ్వులు పూయకుండా ఆగిపోవడం లాంటివి చేస్తూ ఉంటాయి కదండి. సో అలాంటప్పుడు మనకి ఈ టిప్ అనేది బాగా హెల్ప్ఫుల్ అవుతుంది. ఇది కేవలం పువ్వుల మొక్కలకే కాకుండా పళ్ళ మొక్కలు కూడా, పళ్ళు వచ్చిన తర్వాత అయిపోతాయి కదండి, సీజన్ అయిపోయిన తర్వాత మళ్ళీ కొంత గ్యాప్ ఉంటుంది. ఆ గ్యాప్ ఉండే టైంలో మనం ఈ చెప్పిన టిప్ కానీ, ఫెర్టిలైజర్ కానీ మీరు ఇచ్చుకున్నట్లయితే చాలా బాగా హెల్ప్ అవుతుంది. అండ్ చాలామంది వెజిటేరియన్స్ మనకి బోన్ మీల్ అనేది ఇవ్వడానికి ఇబ్బంది పడుతూ ఉంటారు. సో అలా బోన్ మీల్ ఇవ్వలేని వాళ్ళు చక్కగా ఈ టిప్ ఫాలో అయితే హెల్ప్ఫుల్గా ఉంటుందండి. ఈ చిన్న టిప్ ఫాలో అవడం వల్ల మనకి తోటలోని కంటిన్యూస్గా పళ్ళు, పువ్వులు అనేవి కాస్తూ ఉంటాయి అన్నమాట. అండ్ అలాగే ఈ టిప్ మనకి మొక్క తాలూకా రూటింగ్ సిస్టమ్ మీద బాగా ఇంపాక్ట్ చూపిస్తుంది అన్నమాట. సో ఇదేంటి అంటే రాక్ ఫాస్ఫేట్ అంటారండి. మీకు ఆన్లైన్లో కూడా దొరుకుతుంది ఇది. సో ఈ రాక్ ఫాస్ఫేట్ అనేది మనం అన్ని రకాల మొక్కలకి కూడా ఇచ్చుకోవచ్చు, కానీ పర్టికులర్గా ఏ స్టేజ్లో ఇవ్వాలి అనేది నేను మీకు క్లియర్గా చెప్తాను. ఫస్ట్ థింగ్ ఏంటి అంటే, మనకి మొక్కలకి ఎన్పీకే కావాల్సి ఉంటుంది ఎప్పుడు కూడా, నైట్రోజన్, ఫాస్ఫరస్ అండ్ పొటాషియం. నైట్రోజన్ అనేది మొక్క తాలూకా ఇనీషియల్ స్టేజెస్లో ఎదగడానికి అవసరం అవుతుంది. అండ్ అలాగే ఫాస్ఫరస్ అనేది మొక్క కొంచెం ఎదిగిన స్టేజ్లో దానికి రూట్స్ ఎదగడానికి కానీ, అండ్ అదేవిధంగా మనకి మొక్క తాలూకా ఫ్లవరింగ్ స్టేజ్కి ముందు దశ వరకు కూడా హెల్ప్ఫుల్ అవుతుంది. పొటాషియం అనేది ఫ్లవరింగ్ ప్రాపర్గా రావడానికి, ఫ్లవరింగ్ అండ్ ఫ్రూటింగ్ స్టేజ్లో హెల్ప్ అవుతుంది. సో మనకి ఫాస్ఫరస్ సోర్స్గా మనం బోన్ మీల్ని ఎక్కువగా సజెస్ట్ చేస్తూ ఉంటాం ఆర్గానిక్ గార్డెన్లో. బట్ చాలామందికి ఏంటి అంటే, ఈ యానిమల్ బోన్ మీల్ అనేది ఇవ్వడానికి ఇబ్బందిగా ఉంటుంది వెజిటేరియన్స్కి. సో వాళ్ళకి మంచి ఆల్టర్నేటివ్గా ఈ రాక్ ఫాస్ఫేట్ అనేది బాగా హెల్ప్ అవుతుంది అన్నమాట. సో ఈ రాక్ ఫాస్ఫేట్ ఇవ్వడం వల్ల మనకి మొక్కల తాలూకా రూటింగ్ సిస్టమ్ ఏదైతే ఉంటుందో అక్కడ గ్రోత్ అనేది బాగా వస్తుందండి. అండ్ అదేవిధంగా మొక్కల తాలూకా ఆకులు అవి కూడా హెల్తీగా వచ్చి బిఫోర్ ఫ్లవరింగ్ మనకి మొక్క ఎదుగుదల బాగుంటుందన్నమాట. ఇది ఇవ్వడం వల్ల ఫ్లవరింగ్ కూడా చక్కగా వచ్చేదానికి ఆస్కారం ఉంటుందన్నమాట. అయితే మీరు అన్ని రకాల మొక్కలకి ఇచ్చుకోవచ్చు. పళ్ళ మొక్కలకు కానీ, లేదంటే పూల మొక్కలకు కానీ ఇచ్చుకునే ముందు ఏం చేయాలంటే, ఈ విధంగా మనం మట్టిని లూజ్ చేసుకోవాలి. చాలామంది ఇక్కడ చేసే మిస్టేక్ ఏంటి అంటే, అయితే నీళ్ళలో కలిపేసి మొక్కల మీద నుంచి పోసేయడం, లేదంటే మొక్క మొదట్లో నేరుగా తీసుకొచ్చి వేసేయడం చేస్తారు. కానీ చాలా స్లో రిలైజ్ ఫెర్టిలైజర్స్ కానీ, లేదంటే చాలా వరకు మనం ఇచ్చుకునే కంపోస్ట్లు, లేదంటే ఈ ఎప్సమ్ సాల్ట్లు, ఇలాంటివన్నీ కూడా ఏంటి అంటే, మొక్క మొదట్లో ఇవ్వడం కాకుండా కొంచెం దూరంలో కానీ, లేదంటే ఒక గొయ్యిలాగా తీసి ఇక్కడ వేసుకొని మళ్ళీ కప్పెట్టేసేయాలన్నమాట. అలాంటప్పుడు వాటికి రూటింగ్ సిస్టమ్ వరకు అవి వెళ్ళి త్వరగా పనిచేయడానికి అవకాశం ఉంటుంది. ఏదో మంచి సినిమా చూస్తున్నప్పుడు, మంచి రసభావమైన మంచి పోర్షన్లో ఉండేటప్పుడు మనకి ఇప్పుడు కాసేపు ప్రకటనలో అని వచ్చినట్టు మనకు కూడా వరుణదేవుడు కాసేపు ప్రకటనలు ఇచ్చాడనమాట. అయితే లక్కీ ఏంటంటే, ఇవాళ నేను వాటర్ చేయలేదు మొక్కలకి. ఇంకా ఈలోగా ఆయనే కోలుకొని చక్కగా వాటర్ చేసేసారు. సో కోలుకొని కాదు, సారీ, మేలుకొని. సో చక్కగా నీళ్ళైతే మొక్కలన్నిటికీ కూడా, నేను అప్పుడప్పుడు కొన్ని మొక్కలు మర్చిపోతూ ఉంటాను నీళ్ళు ఇచ్చేటప్పుడు. కానీ ఆయన మర్చిపోవడం ఉండదు కదా. ఏదో గోడవారు పెట్టేసే మొక్కలకు నేను పోసుకోవాలి, పోసేద్దాం, ఏముంది. గ్యాప్ ఇచ్చారు, మళ్ళీ వస్తుంది. బట్ హవెవర్ మనం చేయాలనుకున్నది చేసేద్దాం, కంప్లీట్ చేయాలనుకున్నది చేసేద్దాం. అయితే ఇది ఇచ్చే ముందు మీకు 2 విషయాలు చెప్పాలి. ఒకటి వచ్చేసి, ఈ రాక్ ఫాస్ఫేట్ మనకి మంచి రిసోర్సెస్ ఆన్లైన్లో దొరుకుతాయి. సో చక్కగా మీరు ఎక్కడి నుంచైనా తెప్పించుకోండి. ఇదేంటి అంటే యానిమల్ ఇది కాదు. సో ఖనిజం లాగా అనమాట. అంటే న్యాచురల్గా ఒక విధమైన ఏమంటారు, కొండలు అవి తవ్వేటప్పుడు వచ్చేటువంటి ఇదనమాట. బట్ రిచ్ ఇన్ ఫాస్ఫరస్ అండ్ రిచ్ ఇన్ కాల్షియం. సో నేను రెగ్యులర్గా యూస్ చేసేది దేనికి అంటే, డ్రాగన్ ఫ్రూట్స్కి యూస్ చేస్తూ ఉంటాను అనమాట. 1 స్పూను 2 స్పూన్లు మోతాదు మొక్క మొదట్లో కొంచెం తవ్వేసి ఇస్తూ ఉంటాను. ఎప్పుడు అంటే, చూడండి ఫ్లవర్స్ వస్తాయి కదా మనకి డ్రాగన్ ఫ్రూట్లో, ఆ టైంలో ఇస్తే మనకి ఫ్రూట్స్ అనేవి పెద్ద సైజు వస్తాయి అన్నమాట, గుర్తుపెట్టుకోండి. సో రాక్ ఫాస్ఫేట్ నాకు ఆ విధంగా బాగా హెల్ప్ అవుతుంది. నేను బోన్ మీల్ తీసుకొచ్చి వేయలేను. ఒకటి, మేము వెజిటేరియన్స్ అవ్వడము. రెండవది వచ్చేసి, మాకు పిల్లులు, ఎలకలు అలాంటివి వచ్చి తవ్వుతూ ఉంటాయన్నమాట మట్టి అప్పుడప్పుడు. సో వాటికి అక్కడ ఏదో ఉంది అని రిసోర్స్ లాగా అనిపిస్తుంది ఆ బోన్ మీల్ వాసన వల్ల.
కాబట్టి నేను రాక్ ఫాస్ఫేట్ అయితే ఎంచుకున్నాను. సో వర్షం అయితే ఆగట్లేదు. నేను వర్షంలో మీకు డెమో చూపిస్తున్నాను కానీ వర్షం పడే టైంలో మీరేమి ఇవ్వక్కర్లేదు. వర్షం పడి ఆగిపోయిన తర్వాత కానీ ఇచ్చినా పర్లేదు, లేదా వర్షం పడడానికి 1 డే బిఫోర్ అలా ఇచ్చుకున్నా ప్రాబ్లం లేదు. దీనివల్ల పోతుందని ఏం కాదు, స్లో రిలీజ్ ఫెర్టిలైజర్ అనమాట ఇది. మనకి ఇది కానీ బోన్ మీల్ కానీ ఇవన్నీ చాలా స్లో రిలీజ్ ఫెర్టిలైజర్స్. మనం ఇచ్చిన 1 మంత్కి లేదా 3 వీక్స్కి దీని పనితీరు అనేది మనకు కనబడుతుంది. అండ్ అదేవిధంగా బేసిక్గా మనకి ఇప్పుడు చామంతి మొక్కలు కూడా సీజన్ కదండి. అంటే చూడండి, మనకి వచ్చే నెలకి చిన్నగా గ్రోత్ బాగా వచ్చి మొగ్గలు అనేవి స్టార్ట్ అవుతాయి. ఈ రో అంతా కూడా మనకి ఇప్పుడు చామంతి మొక్కలు ఉన్నాయి. సో వాటికి కూడా ఇచ్చుకోవచ్చు. నేను ఇప్పుడు వర్షంలో ఒక్క మొక్కకి మాత్రమే డెమోగా ఎలా ఇస్తాను అనేది చూపిస్తాను. అండ్ ఇది మీరు 2 నెలలకి 3 నెలలకు ఒక్కసారి ఇచ్చుకుంటే సరిపోతుందండి. మార్చి ఫెర్టిలైజర్స్ ఇస్తూ ఉంటాం కాబట్టి మనకి ఇది ఫ్లవర్స్లో రావడానికి ఇదొకటి. అండ్ అలాగే ఎప్సమ్ సాల్ట్, మెగ్నీషియం సల్ఫేట్ మనకి దొరుకుతుంది ఆన్లైన్లో. ఇప్పుడు అన్నీ ఆన్లైన్లో దొరుకుతున్నాయి. సో అది కూడా ఇచ్చుకోవచ్చు అనమాట. ఇదైతే నేను ఒకసారి ఇప్పుడు వేసి చూపిస్తాను చూడండి ఏ విధంగా వేసుకోవాలనేది. వర్షంలో నా కెమెరాకి ఏం అవ్వకుండా ఉంటే చాలు. మీరు గ్లోవ్స్ అయినా వేసుకోండి. నేను ఆల్రెడీ మొక్క దగ్గర దొల్చానండి. సో కొంచెం పైన టాప్ లేయర్ ఆఫ్ ద సాయిల్ అంతా కూడా నేను ఇచ్చేసాను. కొంచెం గొప్పి తవ్వినట్టుగా తవ్విన తర్వాత ఈ మాత్రం మోతాదు సరిపోతుంది. అదే పళ్ళ మొక్కలకి అనుకోండి, ఒక 3 స్పూన్ల వరకు వేసుకోండి. సో మీరు డైరెక్ట్గా అప్లై చేసే కంటే గ్లోవ్స్ వేసుకొని కానీ లేదా ఒక స్పూన్ పెట్టి కానీ వేసుకోండి. వర్షం పడుతుంది, నన్ను క్షమించండి. నేను ఎంతకంటే ఎక్కువ డెమో చూపించలేను ప్రస్తుతానికి. బట్ దట్ ఈస్ ద వే హౌ యూ నీడ్ టు గివ్ ఇట్ టు యూ. సో ఇక్కడ మనకు కొంచెం ఈ పైన షేడ్ ఉంది కాబట్టి బాల్కనీలో కూర్చొని చెప్తున్నాను. సో ఈ విధంగా మనం అన్ని మొక్కలకి ఇచ్చుకోవచ్చండి. గొప్పి తవ్వి పళ్ళ మొక్కలకు కానీ, కూరగాయల మొక్కలకు కానీ, ఫ్రూట్ ప్లాంట్స్ అదే ఫ్లవరింగ్ ప్లాంట్స్కి కానీ అన్ని రకాల మొక్కలకి ఇచ్చుకోవచ్చు. మీరు స్కిప్ చేయాల్సిందల్లా ఏంటి అంటే ఆకుకూరల మొక్కలకండి. ఆకుకూరల మొక్కలకి అవసరం లేదు. బట్ ఈ వింటర్ ఫ్లవర్స్ ఏదైతే వస్తున్నాయో మనకి జినియాస్ కానీ, పెటూనియాస్ కానీ, లేదంటే ఈ చామంతులకు కానీ, బంతి మొక్కలకు కానీ అన్నిటికీ కూడా అవి మెల్లమెల్లగా గ్రో అవుతున్న స్టేజ్ కదండి ఇప్పుడు అది. సో ఆ గ్రో అవుతున్న స్టేజ్లో మనం ఇచ్చుకోవచ్చు. అండ్ అలాగే ఒకవేళ ఎవరైనా స్ట్రాబెర్రీస్ వేసుకున్నారనుకోండి, వాటికి మట్టిలో కలిపేటప్పుడే, అంటే సాయిల్ మిక్స్ కలిపేటప్పుడు కూడా మనం యాక్చువల్గా రాక్ ఫాస్ఫేట్ని కొంచెం మోతాదులో కలుపుకున్నట్లయితే వాటి రూటింగ్ సిస్టమ్ అనేది బలంగా వచ్చి మొక్క ఎదుగుదల చాలా బాగుంటుంది. మంచి రిచ్ సోర్స్ ఆఫ్ కాల్షియం అండ్ ఫాస్ఫరస్ అయితే ఉంటుందండి. సో ఇది నేను ఇవాళ వీడియోలో మీ అందరికీ చెప్పదలుచుకున్న ఒక మంచి సీక్రెట్. అండ్ వెజిటేరియన్స్ బోన్ మీల్ వాడలేకపోయిన వాళ్ళకి మంచి ఆల్టర్నేటివ్. అండ్ మంచిగా పువ్వులు అవి రావడానికి ఇది మనకి బాగా హెల్ప్ అవుతుంది. సో ఇంకా మరిన్ని మంచి వీడియోస్తో మంచి ఫెర్టిలైజర్స్, మంచి ఉపయోగకరమైన మొక్కలకి ఉపయోగకరమైన విషయాల గురించి మనం డిస్కస్ చేసుకుందాం అప్కమింగ్ వీడియోస్లో. వీడియో ఎవరైతే ఫస్ట్ టైం చూస్తున్నారో ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ మన ఇన్స్టాగ్రామ్ పేజ్ ఆర్గానిక్ ప్రభ, అక్కడ కూడా నేను రెగ్యులర్గా మన ప్లాంట్స్ తాలూకా అప్డేట్స్, సీడ్స్ తాలూకా కొత్త లింక్స్, అప్డేట్స్ అన్నీ చెప్తూ ఉంటాను. సో అది కూడా ఫాలో అవ్వండి. అండ్ మనకి సీడ్స్ ఏమైనా కావాలనుకుంటే మంచి రైనీ సీజన్ మనకి నడుస్తుంది, వర్షాలు అవి పడుతున్నాయి. సో ఈ టైంలో ఏ సీడ్స్ వేసుకున్నా కూడా అన్నీ చక్కగా వస్తాయి అన్నమాట. ఆకుకూరలు కానీ, తీగజాతులు కానీ, కూరగాయలు అన్ని రకాలు కూడా, వంకాయలు, టమాటాలు, మిరపకాయలు అండ్ బీర, ఆనప ఇవన్నీ కూడా ఆగాకర విత్తనాలు కూడా మనం తెచ్చి ఉంచాము. అండ్ ఫ్లవర్ సీడ్స్ కూడా మనకి అవైలబుల్గా ఉన్నాయి. గ్రో బ్యాగ్స్ అవైలబుల్గా ఉన్నాయి. అండ్ అన్ని రకాల సీడ్స్ కూడా మనకి అవైలబుల్గా ఉన్నాయి అన్నమాట మన వెబ్సైట్లో. www.prabhaorganics.com వీడియో కింద డిస్క్రిప్షన్లో లింక్ అయితే ఇస్తున్నాను. చక్కగా మీరు లాగిన్ అయ్యి తీసుకోండి సీడ్స్. మ్యాక్సిమం 4-5 డేస్లో మీకు సీడ్స్ అనేవి వచ్చేస్తాయి అన్నమాట. సో ఇదండి ఇవాళ వీడియో. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. విష్ యూ ఆల్ హ్యాపీ గార్డెనింగ్ అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.